అమరావతి చట్టబద్ధత బిల్లు రేపే లోక్సభలో ఆమోదం పొందే అవకాశం ఉంది. లేదంటే ఎల్లుండి ఉభయ సభల్లోనూ ఆమోదం పొందవచ్చని తెలుస్తోంది. మోదీ విదేశీ పర్యటనతో రేపటి కేంద్ర కేబినెట్ భేటీ రద్దయింది. పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు వచ్చే వారం కేంద్ర కేబినెట్ ఆమోదం పొందనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి గుర్తింపు ఇచ్చే బిల్లు రేపు లోక్సభలో ఈ యొక్క పునర్విభజన సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు 2026ను రేపు లోక్సభలో ప్రవేశపెడతారు. అయితే రేపు లోక్సభలో ఎంతసేపు ఈ చర్చ జరపాలి అన్నది బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి రేపు 12 గంటలకు ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ స్పీకర్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరుగుతుంది. ఆ బీఏసీ సమావేశంలో ఈ బిల్లుకు ఎంతసేపు సమయం కేటాయించాలి, ఎప్పుడు కేటాయించాలని కూడా నిర్ణయం అవుతుంది. ఒకవేళ రేపు బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత బీఏసీలో ఈ బిల్లుకి రేపే లోక్సభలో సమయం కేటాయిస్తే రేపే దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎల్లుండి కనుక లోక్సభలో దీనికి ఒక సమయం కేటాయిస్తే ఎల్లుండి లోక్సభలో దీనిపైన చర్చ జరుగుతుంది, ఆమోదం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఎల్లుండి 2వ తారీఖు రాజ్యసభలో కూడా దీన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందే విధంగా ప్రణాళిక అయితే సిద్ధమైందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఈ బిల్లు ద్వారా చట్టబద్ధమైనటువంటి స్పష్టత లభించబోతుంది. దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మార్చి 28న ఆమోదించింది. రాష్ట్ర